అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇతర దేశస్తులను ట్రంప్ సర్కారు వెనక్కు పంపించేస్తుంది. ఆ వెనక్కు పంపిస్తున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారందరి గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి. వారందరినీ వెనక్కి పంపిస్తున్న తీరు బాగా లేదు అని భారతదేశంలో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. భారతదేశానికి కొంతమంది అక్రమ వలసదారులను ట్రంప్ సర్కారు వెనక్కి పంపించేసింది. అలా పంపించే క్రమంలో వారి పట్ల ట్రంప్ సర్కారు వ్యవహరించిన తీరు కఠినంగా ఉంది, అవమానకరంగా ఉంది అంటూ విపక్షాల పార్లమెంట్లో గగ్గోలు పెడుతున్నాయి. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు అంటూ భారతీయులను వెనక్కి పంపించేటప్పుడు వాళ్ళకి సంఖ్యలు వేశారు, కాళ్లకు ట్రాకర్ లాంటివి కూడా అమర్చి సైనిక విమానంలో అవమానకరంగా వారందరినీ కూడా పంపించేశారు. భారతీయుల పట్ల ట్రంప్ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోంది అంటూ విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. చాలామంది అవే ఆరోపణలు కూడా చేస్తున్నారు. చూడండి, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. కాళ్లకు సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. వీళ్ళు అమెరికాలో ఏదో పెద్ద పెద్ద నేరాలకు పాల్పడినట్లుగా అవమానకరంగా వ్యవహరించింది, కర్కశంగా వ్యవహరించింది అని ట్రంప్ సర్కార్పై ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. కాళ్లకు సంఖ్యలు ఉన్నాయి, చేతులకు సంఖ్యలు ఉన్నాయి. కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి విమానంలోకి ఎక్కించి, అది కూడా సైనిక విమానంలోకి ఎక్కించి వాళ్ళను అక్కడి నుంచి భారతదేశానికి తరలించారు. చాలామందికి విమానంలోకి ఎక్కించిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కానీ తెలీదు వాళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారు అనే విషయం. ప్రధాని మోదీపై విపక్షాలు ఈ విషయంపై మండిపడుతున్నాయి. ట్రంప్ మీ ఫ్రెండ్ కదా, మన వాళ్లకు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేస్తుంటే మీరేం చేస్తున్నారు అంటూ మోదీపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. విశ్వగురు ఏం చేస్తున్నారు అంటూ పార్లమెంట్లో విపక్షాలు నిలదీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను చీకటి గదుల్లో బంధించారు అని, పశువుల్లా చూశారు అని భారత్కు వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తోంది. ఈ వలసల విషయంలో అన్నీ సక్రమంగా ఉండేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలి. ఇతర దేశాలకు ఉపాధి కోసం భారతదేశం నుంచి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారందరి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాల్సిన విషయంపై భారత సర్కారు కూడా ఆలోచిస్తుంది. అదే సమయంలో వలసల విషయంలో భారత సర్కారు అమెరికాతో ఏం మాట్లాడగలదు అనే విషయంపై కూడా జయశంకర్ మాట్లాడారు. కేవలం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించొద్దు, అవమానకరంగా వ్యవహరించొద్దు అని మాత్రమే చెప్పగలుగుతాం తప్ప వాళ్ళను భారత్కు పంపించొద్దు, వాళ్ళని తిరిగి పంపించొద్దు అనే విషయంపై మాట్లాడలేము అనే అభిప్రాయాన్ని భారత ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తూ ఉంది. కేవలం వారి పట్ల అవమానకరంగా వ్యవహరించొద్దు అని చెప్పగలుగుతాం. ఎందుకంటే అక్రమంగా వెళ్ళిన వారిని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించడం అనేది ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ప్రక్రియ కాదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇది జరుగుతున్న ప్రక్రియ. అక్రమ వలసలు అనేవి ఏ దేశానికైనా ఇబ్బందికర పరిణామమే. కానీ అలా అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించే విషయంలో వారి పట్ల వ్యవహరించే శైలే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అని కూడా జయశంకర్ మాట్లాడారు. సో అక్రమ వలసదారులను భారత్కు పంపించేటప్పుడు వారి పట్ల అవమానకరంగా వ్యవహరించొద్దు అని అమెరికాతో మాట్లాడే విషయం గురించి కూడా జయశంకర్ పరిశీలిస్తున్నారు. భారత ప్రభుత్వం పరిశీలిస్తుందనే విషయం చెప్తున్నారు. ఒకసారి చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. గతంలో కూడా యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులపై కూడా అమెరికా నిఘా పెట్టింది. అప్పట్లో వారి కాళ్లకు ట్రాకర్, GPS ట్రాకర్లను అమర్చారు. వారు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలన్నీ కూడా ఆ ట్రాకర్లో వస్తూ ఉంటాయి. వాళ్ళని కేవలం ఒక రూమ్లో ఉంచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ ట్రాకర్ ద్వారా సమాచారం అక్కడ పోలీసులకు అందుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఏ ప్లేస్లో అయితే ఉంచారో వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉండాలి, అది దాటి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఆ తర్వాత వాళ్ళకి చేతులకు కూడా సంఖ్యలు వేశారు. ఇక్కడ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతదేశానికి కొంతమంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. ఆ సమయంలో చూడండి, ఒకసారి 2 కాళ్ళకి కూడా సంఖ్యలు వేశారు. అంటే వాళ్ళు ఎక్కడికి పారిపోకుండా పెద్ద నేరాలకు పాల్పడినట్టు, లేదంటే ఎవరో ఉగ్రవాదులు పట్టుకున్నట్టు ఈ రకంగా వాళ్ళ కాళ్ళకు సంఖ్యలు వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు. అంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారేమోనని అనుమానించడం, వారిని అవమానించడం, ఈ రెండు కూడా ట్రంప్ సర్కారు చేసింది అనే ఆరోపణలు వస్తున్నాయి. పశువుల్లా చూశారు అని, పశువుల మెడలో తాడు కట్టి ఆ తర్వాత ఒక రాయికి మనం ఎలాగైతే కట్టేస్తారో అలా వీళ్ళ కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి ఒక చోట కట్టిపాడేశారు అనే విమర్శలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. భారతీయుల పట్ల అవమానకరంగా వ్యవహరించారు అని. నిజానికి ఎంతో వేల మంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతున్నారు. అందులో చాలామంది ఏజెంట్లు చెప్పే మాయ మాటలకు నమ్మి
అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, డాలర్లు భారీగా సంపాదించవచ్చు అనే ఒక ఆశతో అక్కడికి వెళ్ళి ఇలా అక్కడ చట్టాలకు అధికారులకు పట్టుబడి మళ్ళీ వెనక్కి ఇలా అవమానకర రీతిలో తిరిగి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా ఏజెంట్లు చెప్పే మాయ మాటలకు మోసపోతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ వలసల విషయంలో కొన్ని చట్టాలను రూపొందించడం ద్వారా ఇతర దేశాలకు వెళ్ళే వారి విషయంలో కొన్ని రూల్స్ను ఫ్రేమ్ చేయడం ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చు అని ఇప్పుడు మోదీ సర్కార్ కూడా భావిస్తోంది. కొత్త చట్టం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది చెప్తున్నారు. అలాగే ఇతర దేశాలకు వెళ్ళి యూనివర్సిటీలో చేరటానికి అని వెళ్ళిన విద్యార్థులు చాలామంది అక్కడ యూనివర్సిటీలో చేరలేదు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంటే చాలామంది ఏజెంట్లు వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఏదో ఒక దేశానికి అక్రమంగా వాళ్ళని పంపించారు. అందులో అమెరికాలో కూడా చాలామంది వేల మంది అక్రమ వలసదారులు భారతదేశం నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ట్రంప్ సర్కార్ పంపించేస్తుంది. ఇప్పుడు కొంతమందిని పంపించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీరందరినీ అమృత్సర్ వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడారు. ఇతర అమెరికా నుంచి భారత్కు వచ్చేసిన తర్వాత అక్రమ వలసదారులు అంటూ ముద్ర వేసుకుని వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. हम आपको वेलकम सेंटर लेके जा रहे हैं. वहाँ वेलकम सेंटर होता है जहाँ से रिलीज किया जाता है. हमें धोखेधड़ी से वहाँ से भी लेके आया यूएस गवर्नमेंट हथकड़ियाँ डाल के, और बाद में वहाँ एयरफोर्स का कैंप है, उसके बाजू में वेलकम सेंटर है. तो हमारे को बताया गया था कि वेलकम सेंटर से आप रिलीज हो जाओगे, लेकिन वहाँ ना करते हुए हमारे को प्लेन में डाल दिया गया है, जो एयरफोर्स का प्लेन होता है. उसमें 104 बंदे हम डिपोर्ट होके आए. हाथों में हथकड़ियाँ थी उस दौरान? हाथों में, पैरों में, अपना यहाँ पर जो चेन होती है कमर में, सब जगह थी. ये बताइए किस लिए आप वहाँ पे गए थे और जो पैसे लिया था आप क्या महसूस कर रहे हैं आप? मैं सर कनाडा के वीजे के थ्रू गया था, लेकिन एजेंट की लापरवाही या बोल दीजिए या उसकी बेवकूफ़ी के कारण मुझे ये रास्ते से जाना पड़ा. और मेरा जो बिजनेस यहाँ कम था, मतलब यहाँ गाड़ी वालों का बिजनेस नहीं हो रहा है, तो हम पैसे कमाने के लिए वहाँ गए थे. यूएस नहीं जाना चाहता था, लेकिन कनाडा जाना चाहता, जो मेरा वीज़ा था. फिर वहाँ అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది, కర్కశంగా వ్యవహరిస్తోంది. భారత్ మాత్రం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అంటే విపక్షాలు పార్లమెంట్ దగ్గర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు, పార్లమెంట్లో కూడా నిలదీశారు. ఒకసారి విపక్షాలు ఏం మాట్లాడేది చూద్దాం. मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं, और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के, बेड़ियाँ पहना के भेजा यहाँ पे? क्या विदेश मंत्री को जवाब देना चाहिए? विदेश मंत्री उनको जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए. ये कोई तरीका है क्या? मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं, और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के, बेड़ियाँ पहना के भेजा यहाँ पे? क्या विदेश मंत्री को जवाब? మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాయి. మీ మిత్రుడు భారతీయులను ఇలా అవమానకరంగా పంపించేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాయి. ఇంకా చాలా వేలాది మంది అమెరికాలో ఉన్నారు, వారందరినీ కూడా పంపించేస్తున్నారు. అది జయశంకర్ అంటూ ఉన్నారు, అక్రమ వలసదారులను పంపించడం ఇదే మొదటిసారి కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి అది జరుగుతుంది. కానీ అమెరికాతో మాట్లాడతాం, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించొద్దనే విషయం గురించి వారితో మాట్లాడే విషయంపై పరిశీలిస్తున్నారు. కానీ ఒక్కటి, ఇతర దేశాలకు సంపాదన కోసం, పొట్టకూటి కోసం వెళ్ళొచ్చు, ఉపాధి కోసం వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు మీరు వెళుతున్న విధానం అక్రమం, ఇది కరెక్ట్ వేలో మనం వెళ్ళట్లేదు అని మీకే అనిపిస్తే అలాంటి ప్రయత్నం మీరు చేయకుండా ఉంటేనే మంచిది. మీరు వెళ్ళేటప్పుడే మనం తప్పు చేస్తున్నాము, అక్రమంగా వెళ్తున్నాము, కొన్ని పేపర్స్ని సృష్టించి వెళ్తున్నాము, అబద్ధాలు చెప్పి వెళ్తున్నాము అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలను నిందించే ప్రక్రియ చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటూ ఉంది. సో వ్యక్తిగతంగా మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఏజెంట్లు ఎవరైనా మిమ్మల్ని ఎలాగైనా కొంతమంది ఏజెంట్లు కొన్ని రోజుల పాటు నడిపించుకుని తీసుకుని వెళ్ళి సరిహద్దులను దాటించి అక్కడ కొన్ని ఫామ్ హౌస్ల్లోనూ వేరే చోట్ల ఇలా పనికి పెడుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏదో ఒక స్థాయిలో, అందరూ ఒకేసారి దొరకకపోయినా
ఒక్కొక్కరు ఏదో ఒక స్థాయిలో దొరికిపోయే అవకాశం ఉంటుంది. అలా దొరికిన వాళ్ళు కొంతమంది విదేశాల్లో జైల్లోనూ మగ్గుతున్నారు. ఇప్పుడు ఇలా సంఖ్యలు వేసుకొని వెనక్కి వస్తున్నారు. కాబట్టి వెళ్ళేటప్పుడే మనం సరైన మార్గంలో వెళ్ళటం లేదు, ఏజెంట్ మోసాలకు గురవుతున్నామని మీకు అనిపిస్తే మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు. సక్రమ మార్గంలో మీరు వెళితే మిమ్మల్ని ఎవరికి కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉండదు. ఒకసారి ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న మీరు, చదువుకోవటానికి ఉపాధికి వెళ్తున్న మీరు ఆ రూల్స్ అయితే మాత్రం పాటించండి. ఎందుకంటే మీ కుటుంబాలు కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఇలా తిరిగి పంపించేస్తే లక్షల రూపాయలు, 50-60 లక్షల రూపాయలు ఏజెంట్లకు సమర్పించుకుని అక్కడికి వెళ్ళి ఇలా దొరికిపోతే ఆ తర్వాత మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ట్రంప్ సర్కారు వెనక్కి పంపిస్తోంది ఓకే, కానీ వాళ్ళ విషయంలో ట్రంప్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం బాగాలేదు. పశువులను కట్టేసినట్టుగా కట్టేస్తున్నారు, ఉగ్రవాదులను చూసినట్టుగా వాళ్ళని చూస్తున్నారు, కాళ్లకు చేతులకు సంఖ్యలు వేస్తున్నారు, నడుముకు కూడా సంఖ్యలు వేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విపక్షాలు కూడా పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాయి, అమెరికాతో మాట్లాడకుండా మీరు ఏం చేస్తున్నారని. సో ఈ అవమానకర రీతిలో వెనక్కి పంపిస్తున్న విధానంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడటానికి భారత సర్కార్ ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే దీనిపైన అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే